బ్లాక్ కలర్ డ్రెస్ అమ్మాయిని తోసారు కదండి సార్, ఆ అమ్మాయితోనే అన్నారు సార్. ఇంకా జీరో లాగే ఉండిపోతాను. మీకు ఇవ్వకపోవడం మీకు జరిగింది రైట్ అని అన్నట్టు చెప్తున్నారు సార్. మీకు జరిగింది రైట్, మీకు అంత తప్పేమీ లేదు అని అన్నారు సార్. మేము అప్పటికి ఆమె ఏం అనలేదు సార్. మేడం మీ డ్యూటీ మీరు చేశారు, చేయాల్సిన డ్యూటీ చేసి ఉంటే మేము ఇలా నిలబడే వాళ్ళం కాదన్న. బట్ ఇన్ ఫ్యూచర్ మేము నిజమైన అట్లీస్ట్ ఆ మూమెంట్ ఆఫ్ ఫీల్స్ లో జరుగుతుంది సార్. తర్వాత అయినా సారీ అమ్మ మేము అలా చేయాలనుకోలేదు, బట్ అపాలజీ కూడా అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్, మేము అలా చేయాలనుకోలేదు, ఇన్ దట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ మీరు అలాగే రియాక్ట్ అయ్యారు అన్న కాన్వర్సేషన్ అయినా ఉండొచ్చు. నువ్వు ఇలానే ఉంటావు, నీ జీవితం ఇదైపోతుంది అదైపోతుంది, వాట్ ఈస్ దట్ మీన్స్ స్టేషన్ లో మీకు అది ఇవ్వడం మీకు ఇలా ఇవ్వడం కూడా రైటే అంట. ఇవాళ చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే, ఏదైతే ఒక వాల్యుబుల్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది డాక్టర్స్ అని చెప్పని మనందరికీ తెలుసు. మిగతావన్నీ కూడా వ్యాపారాలకు సంబంధించి ఉంటాయి, కానీ ఒక డాక్టర్ అనే ప్రొఫెషన్ ఎంత విలువైంది అంటే అది మనిషి ప్రాణాలకి ఎంత విలువ ఉందో అంత ఇదిగా మనిషి ప్రాణాలని కాపాడేటువంటి అలాంటి డాక్టర్స్ని వాళ్ళు చదివిన చదువుని ఫేక్ అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్లు, అర్హత అయినటువంటి సర్టిఫికెట్ని టైంకి ఇవ్వకుండా వాళ్ళని ఇవాళ రోడ్డు మీద పడేసేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇంతకుముందు జస్ట్ 5 నిమిషాల్లో జరిగినటువంటి ఒక లైవ్ ఇన్సిడెంట్ ఏదంటే, నాతో పాటు వచ్చినటువంటి ఒక కార్యకర్త అతనికి అస్వస్థత గురై హార్ట్ అటాక్ వచ్చిన పొజిషన్ ఉంటే నా కళ్ళెదురుగుండా ఇదే డాక్టర్స్ లైవ్లో అతన్ని 5 నిమిషాల్లో నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చారు, రెస్క్యూ చేయగలిగారు. ఇట్లాంటి వాల్యుబుల్ డాక్టర్స్ని, ఇట్లాంటి యంగ్ డాక్టర్స్ని వీళ్ళ రాజకీయాల కోసం ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది? అందులోనే కాకుండా వాళ్ళు ఎంతో నిబద్ధతతో చేస్తున్నటువంటి ధర్నాల్ని అతి మానవత్వం అనేది లేకుండా అతి దారుణంగా వాళ్ళని రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి ఏవైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారో వీళ్ళని ఈడ్చుకెళ్ళిపోండి, వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోండి అని చెప్పని, అది కార్యకర్తలుగానే పార్టీల పరంగా మీకు 100 ఉండొచ్చు, 100 రకాలుగా మీకు శత్రుత్వాలు ఉండొచ్చు, కానీ ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్ల మీద మీకు ఎందుకింత కక్ష అని చెప్పని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయించి ఇప్పటికన్నా కూడా మీరు మీ ధోరణి మార్చుకోవాలి. ఎందుకంటే ఇదే కూటమి ప్రభుత్వం 2014-20 మధ్యలో జరిగినప్పుడు కూడా అలానే ఫాతిమా కాలేజీ మెడికల్ స్టూడెంట్స్ని కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఓట్ల కోసం కూడా వాడుకున్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకపోతే మీరు అధికారంలో ఉండేవాళ్ళ, అధికారంలోకి రావటం ఏరు దాటగానే తెప్ప తగిలేసేటువంటి నీచమైన మీ యొక్క కూటమి ప్రభుత్వానికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాదు, ఒక మనిషిగా కూడా మేమందరం స్పందించి చెప్తున్నాము. తప్పనిసరిగా మీ ధోరణి మార్చుకోవాలి, లేదంటే దీన్ని పెద్ద ఎత్తున మేము ఎదుర్కొని వాళ్ళ సమస్య తీరేంత వరకు కూడా మేము కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.